బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలు తెచ్చిపెట్టిన టీవీలో సూపర్ హిట్ అయింది మహేష్ కలేజా మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో అభిషేక్ బచ్చన్లా ఉండే దిలావర్ సింగ్కి రోల్ తక్కువే అయినా సగం సినిమా అతని చుట్టే తిరుగుతుంది. దిలావర్ సింగ్ భార్య స్క్రీన్ మీద కనిపించేది 5 సెకండ్లే, కానీ సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్గా వాడాల్సిన అమ్మాయిని గురూజీ చాలా చిన్న రోల్లో వాడాడంటూ కామెంట్స్ కూడా చేశారు. ఇంతకీ కలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా కనిపించింది ఎవరు? ఆమె ఇన్స్టా ఐడి ఏంటి? ఏ సినిమాలో నటించింది? ఈ విషయాలు తెలుసుకునేందుకు కుర్రాళ్ళు తెగ వేట సాగించారు. అయితే సినిమాలో క్రెడిట్ ఇవ్వకపోవడం, ఆమె కూడా ఎక్కడ ఆ సినిమా గురించి చెప్పకపోవడం వల్ల దిలావర్ సింగ్ భార్యగా నటించింది ఎవరో ఎంత వెతికినా చాలామంది కనిపెట్టలేకపోయారు. అలాంటి దిలావర్ సింగ్ భార్య ఎవరో తెలుసుకోవాలనుకునే కుర్రాళ్ళ కష్టాన్ని తెలుసుకుని ఆ రోల్ చేసిన నటిని కనిపెట్టేశాం. ఆమె పేరు దివ్యా మేరీ, బెంగాలీ మోడల్. ముంబైలో సెటిల్ అయి ఫారిన్లో హాలిడేస్ ఎంజాయ్ చేసే దివ్యా మేరీ కలేజా మూవీ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. దివ్యా మేరీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2 టీనేజ్ పిల్లల తల్లి అయినా గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది దివ్యా మేరీ. చిట్టుపొట్టి దుస్తుల్లో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే దివ్యా మేరీ అవకాశం వస్తే ఇప్పుడు కూడా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది.